ఎక్కువగా ఆలోచించేవాళ్ళు ఎలా తప్పటడుగులు వేస్తారు ఇప్పుడు నాకు అర్థమైంది. తప్పో ఒప్పు, దానికి ఇష్టం లేనిది బలవంతం చేయడం మంచిది కాదు నాయన. మా శక్తికి తగ్గ సంబంధం దేవుడు దానికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతుంది. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సుశీల, నీ చివరి మాట కూడా ఇదేనా? అవును. కానీ సుశీల, ఒక్క మాట మాత్రం మర్చిపోవద్దు. నిజమనేది నిమిషాల మీద తెలియదు కాదు. ఇంతవరకు నేనేం చేసినా నీ అనురాగాన్ని అభిమానాన్ని సంపాదించడం కోసం. నేను శ్రీమంతుణ్ణని తెలిస్తే నా మీద ఇష్టత కలిగి నాకు నువ్వు దూరమైపోతావన్న భయంతో ఇష్టం లేకపోయినా ఇంతవరకు నేను ఈ నాటకం ఆడాను. సుశీల, జీవితంలో దేనికైనా దూరం కాగలను గాని నీకు నీ ప్రేమకు మాత్రం దూరం కాలేదు. సుశీల, సుశీల, నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నా డబ్బుతో నిన్ను మభ్యపెట్టి మాయ చేయాలనే ఉద్దేశం నా హృదయంలో ఏ కోశానా లేదు, లేనే లేదు. అంతకంటే నేనేం చెప్పగలను? ఎలా నమ్మించగలను? పోనీ నిన్ను నాకు దూరం చేస్తున్నది నా డబ్బే అయితే ఆస్తిపాస్తులతో 5 నిమిషాల్లో తెగితప్పులు చేసుకుని వచ్చేస్తాను. పేదవాడిగా మీలో ఒక్కడై మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను. సమ్మతమేనా? ఇది నీకు సమ్మతమేనా? చెప్పు సుశీల, చెప్పు. గుండె పెకలించి చూపిన నమ్మని వాళ్ళను ఎవళ్ళు నమ్మించలేరు. వస్తాను. అమ్మా, నా ఆఫీస్ తాళం చెవులు ఇచ్చి వెళ్ళమని. నా హృదయానికే తాళం చెవు.